జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ప్రేమ ఆప్యాయత అభిమానం ఉందని చెప్పి ప్రతిపక్షాలు ఒక్కరిగా రాలేకుండా అందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో ఒక ఐడియాలజీ లేదు, ఒక ఇది లేదు. వాళ్ళందరూ కలిసి ఏంటో ఒక్కటే ఒక్క వాళ్ళ ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారికి మనకు మళ్ళీ ఆయన పదవిలకు రాకూడదు, మాకు పదవి కావాలి, వాళ్ళకి అధికారం కావాలి. ఈ రోజు అధికారం కోసం ఎన్నో వాళ్ళు అన్ని రకాల హామీలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు 2014లో అసలు మేనిఫెస్టో అంటే ఎవరికి తెలియదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 పేజీల మేనిఫెస్టోతో వచ్చాడు, నవరత్నాలు అన్నాడు, 99% ఇంప్లిమెంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలనను చూస్తే 5 సంవత్సరాలు ఆయన చెప్పేది ఒక్కటే, ఎక్కడ కూడా పేదరికం ఛాయలు కనిపించకూడదు, ఎవ్వరు కూడా పేదరికంతో బాధపడకూడదు, ఎవ్వరు కూడా పేదరికంతో ఆకలితో ఉండకూడదు, మనం అలాంటి స్కీములు డిజైన్ చేయాలి అన్నాడు. ఏదైతే చేయగలమో పేద ప్రజలకు అది చేసి చూపించాడు ఈ రోజు జగన్. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మన ఇంతియాజ్ గారిని గెలిపించుకుందాం.